హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ అని పిలిపించుకునే స్థాయికి ఆయన ఎదిగారు. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ వేదిక మీదకి ఎక్కిన చెర్రీ ప్రస్తుతం తన స్టార్డమ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ను సెట్ చేసుకుంటున్నారు. ఇక ఆఫ్ స్క్రీన్లో కూడా రామ్ చరణ్కు మంచి పేరుంది. వివాదాలకు దూరంగా ఉంటారని, అందరితో సాన్నిహిత్యంగా వెలుగుతుంటారని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటారు. తనను విమర్శించిన వ్యక్తి గురించి కూడా రామ్ చరణ్ గారు ఎంతో గౌరవంగా మాట్లాడడం ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ఎక్కువ టైం తీసుకోలేదు. మొదటి 2 సినిమాలతోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా మేడమ్ ట్యూసెట్స్ మ్యూజియంలో రామ్ చరణ్ విగ్రహం పెట్టే రేంజ్కి చేరుకున్నారు. సేవా కార్యక్రమంలోనూ మెగా వారసుడు తన మంచి మనసును చాటుకుంటున్నారు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే మెగా వారసుడు తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి గురించి కూడా సానుకూలంగా మాట్లాడుతుంటారు. ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ గతంలో రామ్ చరణ్ ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్ల క్రితం ఓ ఇంజనీర్ కాలేజీ ఫంక్షన్కు చీఫ్ గెస్ట్గా హాజరైనటువంటి యండమూరి చిరుతో కలిసి పనిచేసినటువంటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామ్ చరణ్ హీరో చేయాలని చిన్నప్పటి నుంచే వాళ్ళమ్మ సురేఖ వాడికి కరాటే, డ్యాన్స్ నేర్పించేది. చరణ్ దవడ సరిగ్గా ఉండేది కాదు. ఆపరేషన్ చేయించి దాన్ని సెట్ చేయించారు. మొత్తానికి మగధీర అనే సినిమాతో వాడు సూపర్ స్టార్ అయిపోయాడు అని అన్నారు. అంతేకాకుండా అదే సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి కూడా మాట్లాడారు. రచయిత సత్యమూర్తి కొడుకుని సరస్వతి ప్రసాద్ అని పిలిచేవాడిని. వాడికి మనసులో మ్యూజిక్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. 8 ఏళ్ల వయసులో సంగీతం వాయిస్తూ ఉండేవాడు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చేస్తున్నప్పుడు ఆ కుర్రాడు మాతో పాటుగా మద్రాసు వచ్చాడు. ఇళయరాజా హార్మోని పెట్టి మీద అబ్బాని తీయని దెబ్బ అనే పాటకు ట్యూన్ వాయిస్తుంటే అది విని ఇది శివరంజని రాగం కదా అన్నాడు. దీంతో ఆ కుర్రాడిని నువ్వు జీవితంలో పైకొస్తావని ఇళయరాజా ఆ కుర్రాడిని మెచ్చుకున్నారు. వాడే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ అయ్యాడు అని యండమూరి అన్నారు. యండమూరి అక్కడితో ఆగిపోకుండా రామ్ చరణ్, దేవిశ్రీ ప్రసాద్లను కంపేర్ చేస్తూ మాట్లాడారు కూడా. రామ్ చరణ్ పేరు చెప్పినప్పుడు మీలో ఒక్కరు కూడా చప్పట్లు కొట్టలేదు, కానీ దేవిశ్రీ ప్రసాద్ చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు. దీన్ని బట్టి నీ తండ్రి ఎవరు అన్నది కాదు, నువ్వు ఎవరు అన్నదే ముఖ్యం అని అన్నారు. యండమూరి కామెంట్స్ అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. మెగా ఫ్యాన్స్ ఆయనపై ఫైర్ అయ్యారు కూడా. మెగా బ్రదర్ నాగబాబు ఆ తర్వాత కొన్నేళ్ల వరకు దాన్ని మర్చిపోలేదు. ఓ ఈవెంట్లో పరోక్షంగా వీరేంద్రనాథ్ను కూడా విమర్శించారు. వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పుకునే ఒకడు చరణ్ గురించి తప్పుగా మాట్లాడిన విషయం, తక్కువ చేసి మాట్లాడిన విషయం నా దృష్టికి వచ్చింది. ఆయన ఒక రచనా వ్యాసంగ నిపుణుడు. కనిపిస్తే కాళ్లకు దండం పెడతాను. అయితే అతను ఒక మూర్ఖుడు కూడా. వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పే వాడికి అసలు వ్యక్తిత్వమే లేదు. వాడొక కుసంస్కారి. అలాంటి వాడు చేసే కామెంట్స్ మాకు ఎలాంటి నష్టాన్ని కలిగించవు. వాడెవడో నేను చెప్పను, నా మాటలు వాడికి అర్థమవుతాయి అంటూ నాగబాబు గారు ఫైర్ అయ్యారు. ఆయన కామెంట్స్పై యండమూరి కూడా స్పందించారు. కొన్నేళ్ల క్రితం నేను చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు నాగబాబు సరైన వేదిక ఎంచుకోలేదన్నారు వీరేంద్రనాథ్. చరణ్ తండ్రి చిరంజీవి, దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి ఇద్దరూ నాకు మంచి స్నేహితులని గుర్తు చేసుకున్నారు. చరణ్ గురించి తాను తప్పుగా మాట్లాడలేదన్నారు. తండ్రి ఎవరనేది ముఖ్యం కాదని, నువ్వేంటనేదే ముఖ్యమని చెప్పే సందర్భంలో నేను అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. నాగబాబు కూడా తనకు మంచి మిత్రుడని చెప్పిన యండమూరి తనకు వ్యతిరేకంగా ఎవరో ఆయనకు తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని ఆయన అన్నారు. కొన్నేళ్ల పాటు హాట్ టాపిక్గా నడిచినటువంటి ఈ వివాదం తర్వాత రోజుల్లో అందరూ మర్చిపోయారు. కట్ చేస్తే జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ నేపథ్యంలో ఇటీవలే రామ్ చరణ్ గారు ఈ సినిమా గురించి మాట్లాడారు. చిరంజీవి, దర్శకుడు కె రాఘవేంద్రరావు, నిర్మాత అశ్విని దత్తలతో యాంకర్ సుమా చేసినటువంటి స్పెషల్ ఇంటర్వ్యూలో చరణ్ మాట్లాడిన వీడియోని ప్లే చేశారు. ఇందులో యండమూరి వీరేంద్రనాథ్ని లెజెండ్ అంటూ పొగిడేశారు మన రామ్ చరణ్ గారు. జగదేక వీరుడు అతిలోక సుందరి ఒక డ్రీమ్ టీమ్ తీసినటువంటి సినిమా. ఈ సినిమా 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. అశ్విని దత్, ఇళయరాజా, రాఘవేంద్రరావు, యండమూరి, విన్సెంట్, పరుచూరి బ్రదర్స్ ఇలా ఇంతమంది లెజెండ్స్ ఈ సినిమా కోసం పనిచేశారు. ఇలాంటి కలయిక ఇకపై జరగదు కూడా. అందుకే మా జనరేషన్కు వీళ్ళు ఒక డ్రీమ్ టీమ్ అని రామ్ చరణ్ గారు పేర్కొన్నారు. యండమూరి వీరేంద్రను లెజెండ్ అని చెర్రీ సంబోధించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దవడ సరిగ్గా లేదు అంటూ గతంలో తనపై కీలక వ్యాఖ్యలు చేసినటువంటి రచయితని లెజెండ్ అంటూ కొనియాడడం గొప్ప విషయమని కమెంట్స్ చేస్తున్నారు. జరిగినవేవి మనసులో పెట్టుకోకుండా యండమూరి గురించి గౌరవంగా మాట్లాడి ప్రశంసలు అందుకున్నారు మన రామ్ చరణ్ గారు. తిట్టిన వ్యక్తిని కూడా పొగడడం ఆయనకే చెల్లిందని,
దట్ ఈజ్ రామ్ చరణ్ అంటూ మెగా అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి చిరంజీవి యండమూరి వీరేంద్రనాథ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. యండమూరి అందించిన కథలతో చిరంజీవి గారు ఎన్నో సూపర్ హిట్స్ కూడా కొట్టారు. అంతెందుకు, మొన్న ఈ మధ్యనే రిలీజ్ అయినటువంటి క్లాసిక్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి కథ కూడా ఆయన ఐడియా నుంచే పుట్టింది. అయితే యండమూరి గారు కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. మెగా ఫ్యామిలీతో ఆయనకున్న అనుబంధం కొనసాగిస్తూనే వచ్చారు. కానీ చరణ్ పై కామెంట్స్ చేసిన తర్వాత ఇరువురి మధ్య దూరం పెరిగినట్లు కూడా తెలుస్తుంది. చిరంజీవి గారు కూడా ఆయన గురించి ఎక్కడా కూడా తప్పుగా మాట్లాడలేదు. అటువంటి ప్రస్తావన కూడా తీసుకురాలేదు. యండమూరి అప్పట్లో అలా ఎందుకు మాట్లాడారో తెలియదు. కానీ మెగాస్టార్ అనే బ్రాండ్తో ఇండస్ట్రీకి వచ్చినటువంటి రామ్ చరణ్ తన కష్టంతో స్టార్డమ్ తెచ్చుకున్నారు. మెగా పవర్ స్టార్ నుంచి ఇప్పుడు గ్లోబల్ స్టార్ అని పిలిపించుకునే స్థాయికి ఎదిగారు. రీసెంట్గా మేడమ్ ట్యూసెన్స్ మ్యూజియంలో రామ్ చరణ్ గారి మైనప విగ్రహం కూడా కొలువు తీర్చారు. ఇది కదా సక్సెస్ అంటే, దట్ ఈస్ చరణ్ అంటారు. అందుకే మెగా ఫ్యాన్స్. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబోసన్న దర్శకత్వంలో పెద్ద సినిమాలో నటిస్తున్నారు. ఇది 2026 మార్చి 27న రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా విడుదల కాబోతుంది.